ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన వ్యక్తి సంజు శాంసన్ చెప్పినటువంటి మాటలు 20 ఓవర్‌లో టీమిండియా కేవలం 253 పరుగులు స్కోర్ అయితే సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు కూడా విజయం అయితే ఖరారైతే కాలేదు. చివరకు 7 పరుగుల తేడాతోనే భారత్ విజయం అయితే సాధించింది. రెండు జట్లు కలిపి చేసిన పరుగులు 499. భారత్ ఇంగ్లాండ్ మధ్య పెద్ద తేడా ఏమిటి అంటే ఒకే ఒక్క వ్యక్తి, అది బుమ్రా. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బుమ్రా 6 పరుగులు ఇచ్చి మ్యాచ్ను భారత్ చేతిలోకి అయితే తీసుకొని వచ్చాడు బుమ్రా. ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా ఫైనల్కు ముందు భారత్కు ఒక మంచి పాఠాన్ని అయితే నేర్పించింది. మార్చి 8న న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాకు ఇవి అయితే చాలానే ఉపయోగపడతాయి. చివరి 3 ఓవర్లు ఇంగ్లాండ్ గెలవడానికి 45 పరుగులు కావాలి. జాకబ్ బెథెల్ భారత్ను ఫైనల్కు చేరనివ్వడని అందరికీ అనిపించింది. అప్పటికి జాకబ్ బెథెల్ 42 బంతుల్లో 94 పరుగులైతే చేశాడు. బుమ్రా మరోసారి ఆట తీరునైతే మార్చాడు. 18వ ఓవర్లో బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్నైతే ఒత్తిడిలోకి పడవేశాడు. 19వ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ కూడా తీసుకున్నాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య నిజమైన తేడా ఏమిటి అంటే బుమ్రా అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. సంజు శాంసన్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. ఒక తరానికి మాత్రమే ఇలాంటి బౌలర్లు ఉంటారు. బుమ్రా మరోసారి నిరూపించాడు అని సంజు శాంసన్ బుమ్రాని ప్రశంసించాడు. తరానికి ఒకరు మాత్రమే అలాంటి బౌలర్ ఉంటారు. ఈ విషయాన్ని బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు అని సంజు శాంసన్ బుమ్రాని ప్రశంసించాడు. బుమ్రా ఏం చేశాడో మనకు తెలుసు. మ్యాచ్ను ఇంగ్లాండ్కు దూరం చేసి బుమ్రా ఆట తీరు చాలా ప్రత్యేకమని సూర్యకుమార్ యాదవ్ కూడా అనడం జరిగింది. ఫైనల్కు చేరుకున్న టీమిండియా బలహీనతలు కూడా బయటపడ్డాయి. గత మ్యాచ్తో పోలిస్తే భారత్ తమ ఫీల్డింగ్ను గణనీయంగా మెరుగుపరుచుకుంటుంది. ఫలితంగా స్పష్టంగా అయితే కనపడింది మనకు. ఫీల్డింగ్ మెరుగుపడిన ఘనత ఫీల్డింగ్ కోచ్ దిలీప్కు అయితే దక్కుతుంది. ఫీల్డింగ్ సంగతి కాస్త పక్కన పెడితే భారత్కు ఆందోళన కలిగించే విషయం వరుణ్ చక్రవర్తి ఆట తీరు. భారత్ను ఆందోళన కలిగించే విషయం వరుణ్ చక్రవర్తి ఆట తీరు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 4 ఓవర్ల 64 పరుగులు అయితే ఇచ్చాడు. అభిషేక్ శర్మ సెమీఫైనల్లో సరిగ్గా ఆడలేకపోయారు. ఇంగ్లాండ్పై 9 పరుగులు మాత్రమే చేయడం జరిగింది.